ఇక హెల్త్ పరంగా కనుక చూసుకుంటేనండి, నెర్వస్‌కి సంబంధించినటువంటి అది స్లీప్ డిస్టర్బెన్సెస్ అనేటువంటిది ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశం ఉంటుందండి. సో, దీనికోసం మీరేం చేయాలంటే రాత్రిపూట పడుకునేటప్పుడు మీరు మీకు కుడి చేతి వీలుంటే కుడి చేతి వైపు లేదంటే తల వైపున మీరేం చేస్తారంటే ఒక గ్లాస్ వాటర్ మీ దగ్గర పెట్టుకోండి. మార్నింగ్ లేవగానే ఆ గ్లాస్ వాటర్ అనేటువంటి దాన్ని ఏవైతే ఉంటాయో మొక్కల్లో పోసేటువంటి ప్రయత్నం చేయండి. దీనివల్ల ఏవైతే నెగెటివ్ ఎనర్జీస్, డిస్టర్బెన్స్ ఎనర్జీస్ ఉంటాయో అవన్నీ వాటర్ అనేటువంటిది అబ్జార్బ్ చేసుకునేటటువంటి అవకాశం ఉంటుందండి. నైట్ 9 తర్వాత మొబైల్ అనేటువంటి చూడొద్దు. స్క్రీన్ టైం మొత్తం ఆపేసేయండి. రోజు కనీసం వాటర్ 2-3 లీటర్స్ వాటర్ అంటే డీహైడ్రేషన్ అవ్వకుండా వాటర్ ఎక్కువగా తాగేటువంటి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా శనివారం రోజు ఉదయం, సాయంత్రం ఇల్లంతా కూడా ధూపం వేసేటువంటి ప్రయత్నం చేయండి. కర్పూరం ఖచ్చితంగా కూడా ఇల్లంతా కూడా కర్పూరం చూపించేటువంటి ప్రయత్నం చేయండి. అలానే ఐరన్ అండ్ మినరల్ రిచ్ ఫుడ్ ఏదైతే ఉంటుందో అది ఎక్కువగా తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఓకేనా? సో ఇక రాహుకి సంబంధించి మనం చూసుకుంటే ఓం బ్రాం బ్రీం బ్రౌం సహ రాహవే నమః అనేటువంటి మంత్రాన్ని ఖచ్చితంగా ప్రతిరోజు 108 సార్లు జపించాలండి. అట్లానే గుడి దగ్గర ఉండేటువంటి అంటే భిక్షగాళ్ళకి కానివ్వండి, లేదంటే ఎవరికైనా పేదవాళ్ళకి కానివ్వండి, బ్లూ కలర్ లైట్ ఏదైతే ఉంటుందో ఆ బ్లూ కలర్ లైట్ అనేటువంటి దాన్ని డొనేషన్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. అది కూడా ఏ నెలలో అయినా సరే 4వ తారీఖు కానివ్వండి, 22 కానివ్వండి, 13 కానీ, 31వ తారీఖు కానివ్వండి. ఈవినింగ్ పూట రాహు యొక్క ఎనర్జీ చాలా ఎక్కువగా ఉంటుంది. అది శాంత అవ్వటం కోసం కనీసం డైలీ ఒక 10 నిమిషాలు మెడిటేషన్ చేసేటువంటి ప్రయత్నం చేయండి.